తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, మనం చాలాసార్లు దివ్య శక్తి అన్న పదం వింటూ ఉంటాం కదా. మేము దివ్య శక్తితో చూసామని, దివ్య శక్తి ఉండాలని, ఇలా రకరకాల దృష్టి ఇలా వింటూ ఉంటాం కదా. అసలు దివ్య శక్తి అంటే ఏంటి? దివ్య శక్తి అంటేనే ఆ పేరులోనే మీకు దివ్య అంటే దివ్యత్వము అంటే ఎండ్లెస్, మీరు వర్ణనాతీతము, వర్ణించలేని దివ్యము అంటే ఎవరు వర్ణించలేరు. బెస్ట్ బెస్ట్ అని చెప్పచ్చు, ది బెస్ట్ అని చెప్పచ్చు, ఇంకా తర్వాత పదాలు లేవు ఇంగ్లీష్లో. ఇక్కడ దివ్యము అంటేనే గొప్పది, ఇంకా అంతకంటే ఇంకేం ఉండవు. అందుకనే దివ్య శక్తి. అలాంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఏమిటి అనేటువంటి శక్తి. శక్తి అంటే ఏమిటి అంటే సర్వము వ్యాప్తి చెందినటువంటిది, అన్ని లోకాల్లో అది ప్రవహించినటువంటిది, ప్రసరించినటువంటిది, ఉదయించినటువంటిది, ప్రాప్తి కలిగినటువంటిది. దాన్ని దివ్య శక్తి అంటారు. ఆ దివ్య శక్తి అన్ని లోకాల్లో ఉంటుంది. ఎనర్జీ కొన్ని మనుషుల రూపంలో ఉంటుంది, కొన్ని కొండల రూపంలో ఉంటుంది, కొన్ని పక్షి రూపంలోను, పశుపక్షాదుల రూపంలో ఉంటుంది, కొన్ని నీళ్ల రూపంలో ఉంటుంది. అది లేని చోటంటూ లేదు. దాన్నే మనం ఇంకొంచెం ఇంగ్లీష్ పరిభాషలో వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్, అన్నిట్లో అదే ఉంటుంది. ఆ ఒక్క వస్తువు తేజస్సు ఏ ఒక్కటైతే మనం సర్వత్రా వ్యాప్తి చెందినదో, సర్వము తానై ఉన్నదో, సర్వత్రా అది వ్యాప్తి చెందుతూ జీవము పోస్తూ జీవానికి అర్థము పరమార్థము తెలియపరుస్తున్నటువంటిదే శక్తి, ఎనర్జీ అంటాం మనం. అది దానివల్ల, దానికి ఉపాసన చేయడం వల్ల నేనెవరు. అంతకుముందు రమణ మహర్షి గారు పాపం చాలా శ్రమపడ్డారు, కానీ నేనెవరో ఆయన చెప్పలేదు. ఫీల్ అయ్యారు, ఆయన ఉపాసన చేసిన వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. కానీ మీరెవరో మీరే ప్రాక్టీస్ చేసుకోండి, మీరే ధ్యానం చేసుకోండి, మీరే కనుక్కోండి. ధ్యానం ఉచ్యతే, ధ్యానం వల్ల తెలుస్తాయి అనేటువంటిది వారు సూచనప్రాయంగా చెప్పారు. చాలా గొప్ప వ్యక్తి, అపర మరి శక్తి మంతులు చెప్పచ్చు. వారు ప్రాక్టీస్ చేశారు, వారు కూడా వారి భక్తిని వెదజల్లారు ఈ ప్రపంచానికి, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఎంతోమంది మహాత్ములు మహిమాన్వితులు మరి ఈ యొక్క సృష్టిలో అనుభవిస్తూ మరి మనకు అందించిన విషయం శక్తి, ఉపాసన. శక్తి అంటే ఎనర్జీ, ఉపాసన అంటే దాన్ని పొందడానికి కావలసిన క్రియ. ఇప్పుడు ఉద్యోగం చేస్తాం, 30 రోజులు జీతం ఇస్తాడు, ఎంతో అంత 10,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. అంటే ఈ 30 రోజులు పడ్డ కష్టానికి వాడు మనకి జీవనోధారంగా ఇస్తారు. అలాగే ఈ యొక్క శక్తి కూడా ఉపాసన, తపస్సు, తప్పిస్తూ చేసే దాని పేరే తపస్సు. తప్పిస్తూ ఉంటారు కొంతమంది, అది కావాలి అది కావాలి, అలాగే దేవుడు కావాలి, అది కూడా తపనే. అందుకనే దానికి ముద్దు పేరు తపస్సు అని పెట్టారు పూర్వీకులు. తపస్సు చేసుకోవడం వల్ల, తప్పించడం వల్ల ఏదైతే కోరుతామో అది లభ్యం అవుతుంది. ఇప్పుడు మీరు బాగా చదువుతారు, పాస్ అవ్వడం మామూలుగా అవుతారు. ఇంకొంచెం బాగా చదువుతారు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇంకొంచెం బాగా చదువుతారు, గోల్డ్ మెడల్ వస్తుంది, స్టేట్ ర్యాంక్ వస్తుంది, ఇండియన్ ర్యాంక్ వస్తుంది కదా. అంటే కాన్సంట్రేషన్, ఆ దృష్టి దాని మీద, చదువు మీద పెట్టడం వల్ల వస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, యు మేక్ ఎనీ ఫీల్డ్, బిజినెస్ అయినా ఎనీథింగ్. అది మళ్ళీ దాంట్లో వేరే ఉన్నాయి, కలిసి రావడం కలిసి రాకపోవడం, అది మళ్ళీ వేరు. మీ దృష్టి లేకుండా ఏమీ చెయ్యలేరు. మంత్రోపాసన అంతే, శక్తోపాసన అంతే, తపస్సు అంతే, చదువు అంతే, కొన్ని పనులు నేర్చుకోవడం అంతే, విద్యా బోధనలు అంతే, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ శక్తి సంపాదించిన తర్వాత ఉపాసన చేసేది ఎలా చేయాలి ఏమిటి, చాలా సింపుల్. మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినా కూడా ఫీల్ అవ్వాలి ఏం జరుగుతోంది మన బాడీలో.
మీకు ఉశ్వాస నిశ్వాసల యొక్క గమనాన్ని మీరు గుర్తించిన నాడు మామూలుగా ఇలా కూర్చుంటే మీరు గాలి పీల్చినట్టు అండం లేదుగా, లేదుగా, నార్మల్. వెరీ నార్మల్. అవును. అలాగే ఇది కూడాను ఉపాసన చేసేవారు మానసిక మరి తపస్సు చేసుకునే వాళ్ళకి ఇతరులకి తెలియదు వాళ్ళు లోపట ఏం చేస్తున్నారు. అందుకే దాన్ని మననేతి మంత్రహ అంటారు. అలా చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి. సరే, సామాన్య జనులకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్తే కొంచెం అర్థమవుతుందనే విషయంతో మా ప్రయాస, మా ప్రయత్నం, అంతకంటే ఏమీ లేదు. ఇలా చేయడం వల్ల, ఈ ఉపాసన చేయడం వల్ల మీరేంటో తెలుస్తారు. ఎలా? అద్దంలో మీరు మొహం పొద్దున పూట చూసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, నెత్తి దూసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, ఏమో చేస్తుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. అంటే ఏమిటి? ఎంత స్పష్టంగా అద్దంలో మీరు చూడగలుగుతారు అంత స్పష్టంగా ఏకాగ్ర చిత్తంతో మీలో మీ ఇన్సైడ్ వరల్డ్లో గనక మీరు ప్రయత్నం చేస్తే దేదీప్యమైనటువంటి తేజోమయమైనటువంటి తేజస్సు మిళుకుమంటూ హృదయ కుహరంలో మీకు వెలుగుతూ ఉంటుంది. అదే ప్రాణము. ఆ ప్రాణాన్ని మీరు చూడగలుగుతారు. మీకు ఆరా పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఉంటారు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలాడి వరకు కూడా ఆరా ఉంటుంది. అది ఇంచెస్లో తేడా ఉంటుంది. పుట్టిన వాడికి కొంత, పెరుగుతున్న వారికి కొంత. కానీ దాన్ని ఆరాన్ని కనుక డెవలప్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క ఉపాధి అంటే తపస్సు ఇలాంటివి ఒక టెక్నిక్స్ కనుక ఉపయోగించి గురూపదేశం తీసుకొని ఇలాంటివి చేయగలిగితే అప్పుడు మన ఉండే ఆరా 1 ఇంచ్ 2 ఇంచ్ పెరుగుతుంది. దేవుళ్ళ ఆరా ఉంటుంది గుళ్ళల్లో, వెనకాల తేజస్సు ఉంటుంది. అలాగే మనకు కూడా ఉంటుంది. మీరు నేను చెప్పిన ప్రాక్టీసెస్ చేశాక అద్దంలో చూసుకుంటే మీ ఆరా మీకు వెనకాల కనబడుతుంది. తప్పకుండా మీరు కరెక్ట్గా చేస్తే మీ ఆరా మీకు కనబడుతుంది. ఇతరుల ఆరా కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను మీ ఆరా చూడగలుగుతాను, మీరు నా ఆరా చూడలేరు. బికాస్ మై ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. చూడగానే ఎదుటి వాళ్ళ ఆరాలు నేను చూడగలుగుతాను. వాళ్ళు ఏంటో కూడా మాకు అర్థమవుతుంది. కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం. ఏంటంటే చెప్పడం వల్ల ఇబ్బందులు ఉంటాయి, చెప్పకపోవడమే మాకు మంచిది, మాకు శ్రేయస్కరం. అవన్నీ కాంట్రవర్సీస్ అయిపోతాయి. ఆ కాంట్రవర్సీస్లో మనం ఎందుకు? దారి చూపిస్తే ఇక్కడ బయలుదేరిన వాడు విజయవాడ వెళ్ళిపోతాడు, ఇక్కడ బయలుదేరిన ఫ్లైట్ ఎక్కితే అమెరికా కూడా వెళ్తాడు, జర్మనీ వెళ్తాడు, గ్లోబ్లో ఎటైనా వెళ్ళగలుగుతాడు. ఫ్లైట్ ఎక్కడం, ఆ ఫ్లైట్ అనేది మేము చూపిస్తాం, మీరు ఎక్కండి, మీరే ప్రయాణం చేయండి. అదే సాధన, అదే యోగము. యోగం అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడున్నది, కొత్తగా వచ్చేదాన్నే యోగము అంటారు, యోగ్యత అంటారు. అంతకుముందు అయోగ్యుడ్రా అంటాడు వాడు. అంటే ఏ యోగం అంటే ఏం లేనివాడు, ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. యోగ్యవంతుడు యోగం నేర్చుకున్నాడు. యోగం అది కొత్తగా మనకి ఆపాదించబడేది యోగము అంటారు. అందుకని యోగం ఉచ్యతే, అంతకంటే గొప్పది లేదు ప్రపంచంలో. అందుకని యోగం చేసిన వాడికి వాడిని తెలుసుకుంటాడు, ఇతరులు తెలుసుకోగోరుతాడు. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా వాడికి అర్థమైపోతాయి. వాడికి ఏంటంటే ప్రయాణిస్తూ ఉంటాడు. 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ 3లో ఉన్నాం, 4 5th అలా వెళ్ళిపోతూ ఉంటాడు, డైమెన్షన్లోకి వెళ్ళిపోతాడు. ఆ డైమెన్షన్లో కూడా ప్రయాణం చేస్తాడు, లోకాలు ప్రయాణం చేయగలుగుతాడు, సూక్ష్మ యానం చేయగలుగుతాడు. రోజు మనం ఈ బాడీలోంచి 4-5 సార్లు బయటకు వస్తాం, నీకు తెలుసా? అలా ఎలా వస్తారు? అదే చెప్తాను. మరి ఇప్పుడు మీరు పడుకుంటారు, పడుకున్న తర్వాత ఏదో చిన్నప్పుడు మీ చెల్లాయి ఫ్రెండు లేకపోతే బామ్మగారు ఇంకెవరినో కల్లోకి వచ్చేస్తారు పాపం. మీరు వాళ్ళతో మాట్లాడతారు, భోజనం చేస్తారు, కలిసి సినిమాకో ఏదో షికార్లో వెళ్తారు. పాత వాళ్ళు ఎప్పుడెప్పుడో గుర్తొస్తారు, ప్రయాణాలు చేసినట్టుగా, కలిసి తిరిగినట్టుగా ముచ్చట పెట్టుకోవడం, ఆనందంగా పాటలు పాడుకోవడం, ఇవన్నీ. అలాగే ఏదైనా సినిమా సెలబ్రిటీ యాక్టర్ను చూసినా, లేకపోతే మోడీతో షేకండ్ తీసుకున్నట్టు అవన్నీ జరుగుతాయి. అంటే ఏమిటి? ఈ బాడీలో ఉండగా సోల్ విల్ యాక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ట్రావెల్, సోల్ ట్రావెల్, ఇవన్నీ చెప్తాను. అది అన్ని 5-6 నిమిషాల్లోనే అయిపోతుంది. ప్రాక్టీసెస్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది. అసలు మీకు యూనివర్సల్ కీ ఇస్తా. ఓ పెద్ద బండాగారంలో తాళం వేస్తాం, తాళం తీస్తే అన్నీ మీవే. లోపల ఏమేమి ఉంటాయిగా, మణి మాణిక్యాలు ఏమో ఉంటాయి. తాళం వేస్తే మాత్రం వెళ్ళలేం కదా. యూనివర్సల్ కీ అంటే ధ్యానము, యూనివర్సల్ కీ అంటే మీరు ప్రయత్నం చేస్తూ సాధించడము. అలా మనం ఈ యొక్క కీ, ఆధ్యాత్మిక కీ, ఎనర్జీ కీ అని నేను పెట్టేదాని పేరు. ఎనర్జీకి కీతో ఇవన్నీ మనం సాధించగలుగుతాం, ఇవన్నీ చూడగలుగుతాం, పొందగలుగుతాం ఈజీగా. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఎదుటి వాళ్ళ విషయాలు తెలుసుకోవడమే కాకుండా మన విషయాలే తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించవచ్చు. దాన్ని ఏమంటారంటే శక్తిపాతము, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్స్ అంటాము. ఇప్పుడు మీకు శక్తి ఉందనుకో,
ఏదో డబ్బు లేని వాడికి 10,000 ఇమ్మంటే ఇవ్వగలుగుతారు, మీకు ఉన్నాయి కాబట్టి. అలాగే లేనివాడికి మీరు ఉన్నది కాబట్టి ఇవ్వగలిగినట్టు ఇది ఎంత తేలికనో, శక్తి ఉన్నవాడు శక్తి లేనివాడికి శక్తి ఇవ్వగలుగుతాడు. వాడికి అర్హతను బట్టి. ఊరికే ప్రతివాడికి ఇస్తే ప్రతివాడు దుర్వినియోగం చేస్తాడు. అవును, అంతే కదా. అవును, అట్లా చేయకూడదు. మనం ఎవరైతే పాత్ర ఎరిగి దానం చేయాలి, పాత్ర ఎరిగి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఉపాసన పద్ధతుల్లో నేర్పించి వాళ్ళని సఫలీకృతం చేసి వాళ్ళని కూడా దివ్య శక్తి, ఐశ్వర్యము, అభివృద్ధి, జీవితంలో సుఖము, సంతోషము అన్నీ కూడా వారు పొందొచ్చు. నీడ్ ఉపాసన, సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన, మహోపాసన అని ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వీలుని బట్టి ఇంకో ఎపిసోడ్స్లో చూద్దాం. ఇప్పటివరకు మీకు ఇంట్రడక్షన్ చేశాను, ఉపాసన ఎలా చేయాలో చెప్పాను, దాంట్లో ఉండే కొన్ని టెక్నిక్స్ చెప్పాను, పూర్తిగా చెప్పలేకపోయాను, పరిచయం చేశాను. తర్వాత ఏదన్నా ఉంటే కొంచెం మంచిగా విపులంగా విశదీకరిస్తూ ప్రజలకి అర్థమయ్యే రీతిగా. ఇప్పుడు కూడా సూర్యోపాసన మాత్రం చాలా క్లియర్గా చెప్పాను, చాలా తేలిగ్గా చెప్పాను. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వారికి ఆ ధన్యత వస్తుంది, ధన్యులు అవుతారు. దేదీప్యమానటువంటి దైవ శక్తి వారు పొందగలుగుతారు. సో అందరూ ప్రాక్టీస్ చేసి పొందండి. మీరు దివ్య శక్తి పొందిన వారుగా మిగలండి చరిత్రలో. మీ అందరికీ శుభాలు కలగాలని నా వంతుగా మీ మంచి కోరేవాడిగా నా దివ్య ఆశీస్సులు. శుభం. ధన్యవాదాలు గురుగారు.